అమ్మవారి పండగ అయితే చేసిరు కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మళ్ళీ తిరుగువారానికి వారం రోజులకైతే మళ్ళీ బోనం సమర్పిస్తున్నారు. ఇంకా ఈ ఇయర్ ఏం చేసిరు అని అంటే తిరుగువారం బోనం సమర్పించినాక అందరు అక్కడనే వంటలు చేసుకొని రావాలి అని అయితే చెప్పేసిరు. అమ్మవారికి బోనం సమర్పించినాక యాటలు అయితే బలిస్తారనమాట. ఇంకా వచ్చిన మటన్ అక్కడనే వంట చేసుకొని రావాలి అని చెప్పేసి అంటే ఇంకా కావాల్సినవి అన్ని తలా ఒకటి గంప అయితే ఇంటికి ఒక గంపని అయితే ఎత్తేసుకొని వెళ్ళమన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళినాక ఉండడానికి నీడ అది ఏం లేదు అని చెప్పేసి టెంట్ వేసారు. టెంట్ చుట్టుపక్కల ఇంకా పొయ్యిలు అయితే పెట్టేసుకున్నారు అనమాట వంట చేసుకోవడానికి. ఇటు గాలి ఇటు పొగ విపరీతంగా కళ్ళు మండుతున్నాయి అనమాట. ఇంకా పక్కన గుడిలో కూడా కాస్త టైం అయితే స్పెండ్ చేసినాము. యాటలు అయితే కోసిర్రు, ఇంతలోనే మటన్ అయితే వచ్చేసింది. అదేందో కానీ ఇంట్లో ఒకటి అన్నీ వేసినా కూడా కర్రీ అస్సలు సెట్ కాదు. కానీ బయటకు వెళ్ళి వంట చేసుకుంటే మాత్రం భలే కుదిరిద్ది. ఇలా బయటకు వచ్చి వంట చేసుకొని ఇయర్లీ వన్స్ తింటే అదొక టేస్ట్, అదొక హ్యాపీనెస్ అయితే మస్తు ఉంటుంది. మేమైతే ఇట్లా వెళ్ళిన దాన్ని పసిరిక వంటలు అంటాము. నా పెళ్ళైన